ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. తన అనంతమైన ప్రేమలో కాపాడిన దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఈ సంవత్సరాంతంలోనికి మనందరినీ తీసుకొచ్చిన దేవుడు స్తుతి నందును గాక. ఈ దినము వర్తమానం ప్రారంభించుకునక ముందు ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవ, కరుణ కలిగిన ప్రభువా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభా నీ కను దృష్టి మాపై నుంచి నాయన మమ్మల్ని సజీవులనుగా కాపాడి ప్రభా నాయన నీ యొక్క నాయన ఏర్పాటులో మమ్మల్ని ఉంచిన దేవా నీకు వందనాలు. ఈ దినం ప్రభా నీ బిడ్డలతో నీవే మాట్లాడమని నీ వాక్య భాగములను విసిద్ధపరచమని వేడుకొనిచున్నాను తండ్రి. అయోగ్య అపాత్రం అంటే ఘటాన్ని నన్ను ప్రభా నీ సిలువ చాటున మరుగుపరిచి ప్రభా నీవే మాట్లాడమని నీ ఆత్మ నడిపింపును అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున బ్రతిమాలు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమె. పెద్ద కీర్తన పుస్తకంలో 573వ పాటను పాడుకుందాం. ఓ కరుణానిధి మహాప్రభు యేసు. కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. నీవే సింహాసనాసీనుడవైతివి, నీవే సింహాసనాసీనుడవైతివి. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. సత్య స్వరూపివి పరిశుద్ధుడవు, సత్య స్వరూపివి పరిశుద్ధుడవు. దావీదు తాళము కలిగి ఉన్నావు, దావీదు తాళము కలిగి ఉన్నావు. నీవు తెరచినది మోయగలేరు, నీవు తెరచినది మోయగలేరు. బంధించినది తెరువగలేరెవ్వారు, బంధించినది తెరువగలేరెవ్వారు. నీ మహాత్మ్యమదే, నీ మహాత్మ్యమదే. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. నమ్మకమైన సత్య సాక్షియో, నమ్మకమైన సత్య సాక్షియో. సర్వ సృష్టికి కర్తయ్యుండి, సర్వ సృష్టికి కర్తయ్యుండి. నీతిమంతుడు బహు జ్వాలామయుడు, నీతిమంతుడు బహు జ్వాలామయుడు. దీర్ఘశాంతుడు శక్తిమంతుడు, దీర్ఘశాంతుడు శక్తిమంతుడు. ఆమెన్ అనువాడు, ఆమెన్ అనువాడు. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు, ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు. సాగిల పడెదరు కృతజ్ఞులై, సాగిల పడెదరు కృతజ్ఞులై. ఆశ్చర్య క్రియలు చేసి దేవల్చు, ఆశ్చర్య క్రియలు చేసి దేవల్చు. ప్రభువా నీవే అగమ్యుడవంచు, ప్రభువా నీవే అగమ్యుడవంచు. నిన్ను కొనియాడెదమో, నిన్ను కొనియాడెదమో. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ
ఓ కరుణానిధి మహాప్రభు యేసు నీవే సింహాసనాసీనుడవైతివి నీవే సింహాసనాసీనుడవైతివి ఓ కరుణానిధి మహాప్రభు యేసు ఓ కరుణానిధి మహాప్రభు యేసు. ఈ దిన వర్తమానం కొరకు 103వ కీర్తన 1 నుండి 5 వచనాలను చదువుకుందాం. 103వ కీర్తన 1 నుండి 5 వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదొగుచుంటున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దావీదు మహారాజు రాసిన ఈ కీర్తన ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంది. ఎందుకనంటే దేవుడు చేసిన ఉపకారములను తలంచుకొని ఆయనను సన్నతించేటటువంటి సందర్భం. దేవుని స్తుతించట కంటే గొప్ప విషయం ఏమీ లేదు కదా. ఆయనను ఎందుకు స్తుతించాలి అని అంటే ఆయన సమాధిలో నుండి మన ప్రాణాన్ని మరి విమోచించి కరుణా కటాక్షములను మనకు కిరీటముగా ధరింపచేసి ఉన్నాడు. ఆయన మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిస్తే మరి నీతిక్రియలు జరిగించు బాధింపబడి వారందరికీ న్యాయం తీర్చే దేవుడిగా ఆయన ఉన్నట్లయితే ఆయనను మనము తప్పక స్తుతించవలసిన వారమై ఉన్నాము. మరి ఆయన ఈ మేలులు మనకి చేయడానికి కలిగిన గొప్ప రహస్యం ఏమై ఉంది అని ఆలోచిస్తే దేవుడు అందరికీ ఉపకారి. ఆయన ఈ విధముగా మేలులు చేయడానికి కారణము ఏంటి అని అంటే ఆయన కరుణా కటాక్షములు కలిగిన దేవుడు. కరుణ గల వాళ్ళే కదా మేలు చేస్తారు. మరి అనేక మంది చూస్తూ ఉంటాం, అనేక మంది మరి భిక్షమెత్తుకొని వెళ్ళేటప్పుడు ఎవరైనా కానీ దీనస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని ఎవరు చేరదీస్తారంటే కరుణ కలిగిన వారే. ఎవరైతే దయ కలిగినటువంటి మనస్సు కలిగి ఉంటారో వాళ్ళే అనేకులకు మేలు చేసేవారు అంటారు. కనుక దేవుడు అందరికీ ఉపకారిగా ఈ సంవత్సరం అంతటిలో ఎన్నో విధాలుగా ఆయన మేలులు చేశాడనంటే ఆయనకున్న ఒక మంచి గుణం ఏంటంటే ఆయన కరుణా సంపన్నుడు, కరుణా కటాక్షము కలిగిన దేవుడు. కాబట్టి ఆ కరుణా కటాక్షాలను ఈ సంవత్సరం అంతా మనకు కిరీటముగా ఆయన ధరింపచేసి ఉన్నాడు. ఆయన కనుక కరుణ లేని వాడైతే మనము నిలిచి ఉండేవాళ్ళము కాదు కదా. మరి ఎన్ని మేలులు దేవుని నుండి మనం పొందుకున్నాం. వాటన్నిటికీ కారణం ఏంటి అని అంటే ఆయన కరుణ కలిగిన దేవుడు. మన దేవుడు ఎంతో మంచివాడు, ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. మనం అనుకుంటాం దేవుడు మనల్ని చూడట్లేదు, మరి ఏదో విధంగా జీవిస్తున్నాం అని అనుకుంటాం. కానీ ఆయన కరుణ లేకపోతే మరి ఇంతవరకు మనము ఉండేవాళ్ళము కాదు. అనుదినము కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అనుదినము కూడా మన చుట్టుపక్కల మరి మనకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఈ విధంగా చనిపోతూ ఎంతో దుఃఖ సాగరంలో మునిగి ఉండగా దేవుడు అటువంటి దుఃఖాన్ని మనకు లేకుండా మనల్ని సంతోషింపజేస్తూ వస్తున్నాడు కదా. మరి ఏ విధమైన చేతనైనా కానీ దేవుడు నీకు మేలు చేసి ఉంటే మరి నీ జీవితంలో మరి ఆయన ఉపకారాలు చేసి ఉంటే ఈ దినాన ఆయన కరుణగల దేవుడని మనం ఆయన్ను కొనియాడవలసిన వారముగా ఉన్నాము. ఆయన కరుణ ఎప్పటి నుండి కలిగి ఉన్నాడు అని అంటే ఇక్కడ దావీదు మహారాజు ఏమని చెప్తున్నాడో చూద్దాం. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 6వ వచనం. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకునుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకునుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. అవి పూర్వము నుండి ఉన్నవే కదా అని అంటున్నాడు. అంటే దేవుడు కరుణ గలవాడు, కటాక్షం గలవాడు అని దావీదు మహారాజు ఎప్పటి నుండో తెలుసుకొని, ఎప్పటి నుండో నువ్వు పూర్వం నుంచి కూడా కరుణగల దేవుడివే కదా, అనేక సందర్భాలు నువ్వు కరుణ చూపించావు కదా, కాబట్టి నా పరిస్థితుల్లో కూడా కరుణను చూపించవా అని అడుగుతున్నాడు. మనం కూడా అనేక సందర్భాల్లో దేవుని మనం బ్రతిమాలుకునవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ మనము దేవా నన్ను కరుణించు అని అంటే ఆయన ఎంత మాత్రము తోసివేసే దేవుడు కాదు. ఆయన కరుణ సంపన్నుడు, కరుణానిధి. ఆయనలోనే మరి ఉన్నటువంటి గొప్ప భాగ్యం మనకి ఏంటంటే ఆయన కరుణ కలిగిన దేవుడు. ఒకవేళ నువ్వు ఎంతో ఆయన్ని ప్రాధేయపడితే మరి ఈ లోకంలో ఉన్న అనేక మంది మనుషులు, రాజులు మనం ప్రాధేయపడినా కానీ వాళ్ళు వినిపించుకోకపోవచ్చు. ఒకవేళ నువ్వు ఎంత బ్రతిమాలినా
అధికారులు నీకు కరుణను చూపించకపోవచ్చు, కానీ మన దేవుడు మనస్సును ఎరిగిన దేవుడు. ఆయన విరిగి నలిగిన హృదయంతో ఎప్పుడైతే నీవు ఆయన్ని శరణ వేడతావో ఆయన కరుణించక మానని దేవుడై ఉన్నాడు. ఇటువంటి 2 సందర్భాలను చూసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఇక్కడ ఈ స్త్రీ ఏమంటుంది? దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ఆయన జీవించిన దినాల్లో అనేక మంది ప్రజలు ఈ విధంగా ఆయన అడుగుతూ వచ్చారు, దావీదు కుమారుడా, యేసు మమ్మల్ని కరుణించవా, కనికరించవా, మాపై కటాక్షము చూపవా అని అడిగినప్పుడు ఆయన కనికరముతో కదిలించబడి అనేక అద్భుతాలు చేసిన దేవుడుగా ఉన్నాడు. మనకు తెలుసు కదా, అనేకమైన ఆశ్చర్య అద్భుత కార్యాలు ఆయన చేశాడని అంటే ఆయన కనికరము కలిగిన దేవుడు. మరి మనమైతే అనేక సందర్భాల్లో విసిగిపోయినప్పుడు ఎవరికైనా సహాయం చేయాలి అని అంటే మనం విసుగుదల చెందుతూ ఉంటాం. మరి ఇంత అలసిపోయినాను, వీళ్ళకి నేనేమి కనికరం చూపించగలను, నేనే ఇటువంటి స్థితిలో ఉన్నాను అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎంత అలసినప్పటికీ ఆయన దినమంతా కూడా ప్రయాసతో ఆయన సమాజ మందిరాల్లో బోధించు, రాత్రివేళ మరి ఒంటరిగా కొండకు వెళ్ళి ప్రార్థిస్తూ ఆయన జీవితంలో ఎంతో అలసట చెందినప్పటికీ ఎవరైనా ప్రజలు ఆయన ఎద్దుకు వచ్చి మరి కరుణించమని కోరినప్పుడు వెంటనే ఆయన వారిని ముట్టి స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. అలాగే ఎవరైతే పాపిగా ఉండి ఆయనను కరుణించమని వేడారో వారి ప్రార్థన కూడా ఆయన త్రోసివేయక ఆలకించిన దేవుడై ఉన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. ఈ ప్రార్థన సుంకరి చేయడానికి కారణం ఆయన మనస్సు ఎంతో విరిగి నలిందిగా ఉంది కదా. సుంకరి ఎంతో విరిగి నలిగిన హృదయంతో మరి దేవుని వైపు కనులెత్తి చూడటానికైనా ఆయన శక్తి చాలక, మరి ప్రభా, నన్ను కరుణించు, నీ కరుణ ఒక్కటే నన్ను రక్షించగలదు, నా స్థితి ఏమి కూడా మంచిది కాదు, నా యొక్క నీతి క్రియల వల్ల కానీ నా యొక్క ఏ విధం బట్టి కానీ నేను యోగ్యుడను కాదు, నీ కరుణ మాత్రమే, నీ కనికరం మాత్రమే నన్ను రక్షించగలదని వేడుకున్నాను. నువ్వు కరుణ గలవాడు కదా, కాబట్టే నా పాపాలు క్షమించు అని ఇతను అడిగాడు. అదే పరిసయుడైతే తనలో ఉన్న గొప్ప స్వభావాన్ని, తన యొక్క నీతిని బయటపెట్టుకుని తన యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాడు. కానీ ఇతనైతే దేవుని కరుణను ఆశ్రయిస్తున్నాడు. మనము కూడా ఆయన కరుణని మరి గత సంవత్సరంలో ఆశ్రయించామా? ఒకవేళ గత సంవత్సరంలో దేవుని కరుణను ఆశ్రయించకపోతే రాబోయే సంవత్సరంలోనైనా ఆయన యొక్క కరుణను తెలుసుకొని దయగలిగిన దేవుడు అని మనం గుర్తెరిగి ఆయనను ఆశ్రయించవలసిన వారముగా ఉన్నాం. ఇటువంటి కరుణ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు ఆయన ఎంత మాత్రము కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కరుణా కటాక్షము కలిగి మనకి ఏ ఏ కార్యాలు చేస్తూ ఉన్నారో మనము చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారు ఎండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇక్కడ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అని రాయబడింది. కరుణా సంపన్నుడైన దేవుడు ఏం చేశాడని అంటే వీళ్ళ పాపాల్లో వీళ్ళు నశించిపోకూడదు. ఈ పాపంతో వీళ్ళు నశించిపోతే నరకాగ్ని పాలవుతారు కదా. కాబట్టి వీళ్ళని నేను రక్షించాలి అని మన పాపము నుంచి ఆయన మనల్ని విమోచించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన కరుణ గలవాడు కాబట్టే ప్రతి ఒక్క పాపిని కూడా ఆయన క్షమించగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన కరుణతో నీ పాపాలను క్షమించాడా? ఒకవేళ క్షమాపణ నువ్వు పొంది ఉండకపోతే మరి ఇటువంటి ఘోర దుర్మార్గులను ఎవరు క్షమిస్తారు అని నీవు ఆలోచన కలిగి ఉంటే నీ పాప భారముతో మరి అలసి సొలసి ఉన్నట్టయితే ఆయన ఏమని చెప్తున్నారు? ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని చెప్పాడు. ఆయన కరుణతో నిన్ను పిలుస్తున్నాడు, ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. మరి ఖచ్చితంగా మరి ఆజ్ఞాపించట్లేదు, ఆయన కరుణ కరిగి పిలుస్తున్నాడు. తన హస్తాలను చాపి మరి నువ్వెంతటి పాప భారముతో ఉన్నావో, ఎంత అలసి సొలసి ఉన్నావో అని ఆయన నిన్ను పిలుస్తున్నప్పుడు ఆయన కరుణను మనము
నిర్లక్ష్యము చేయనివారముగా ఉండాలి. అలాగే కరుణ కలిగి ఆయన ఇంకా మనకు తోడై ఉంటూ మరి మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, ఒకవేళ కరుణ లేకపోతే ఆయన తోడై ఉంటాడా? ఒక కరుణ కలిగిన దేవుడు కాబట్టే ఆయన మనకి తోడై ఉండి మనము నశించకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఆయన యొక్క కరుణా కటాక్షములు మార్పు లేనివి. ఆయన మరి పూర్వకాలం ముందు కరుణించాడేమో భక్తుల్ని, మరి ఇప్పుడు ఏం చేస్తాడులే అని మనం అనుకోవడానికి వీళ్ళది. అందుకనే ఏమని రాయబడిందంటే ఆయన మార్పు లేని దేవుడు కనుక మనము లయము కానివారమై ఉన్నాము. చూడండి, మలాకి 3వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడింది, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఆయన మార్పు లేనివాడు కాబట్టే మనము లయము కాలేదు, ఇప్పటివరకు నిల్చున్నాము ఈ లోకంలో అని అంటే మరి దేవుని యొక్క దయ, ఆయన యొక్క కనికరము మన ఎడల మార్పు లేనిదైనది. మనం ఎంత పాపములో ఉన్నప్పటికీ ఆయన అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నీవు అనీతిమంతుడిగా ఉన్నా, ఒకవేళ దుర్మార్గుడిగా ఉన్నా, నాకు శిక్ష రావట్లేదేంటి అని నీవు ఆలోచిస్తున్నావేమో, కానీ దేవుడైతే ఒక పాపిని కూడా కరుణించి ప్రేమించే దేవుడైనాడు. ఆయన తన కనికరము కలిగిన ఒక తండ్రి కుమారుని ప్రేమించే రీతిగా మరి నువ్వెంత పాపంలో ఉన్నా సరే ఆయన నిన్ను కరుణించే దేవుడిగా ఉన్నాడు. మరి అనేక పర్యాయాలు ఆయన నిన్ను కరుణించి చేర్చుకోవాలి అని చూస్తున్నప్పుడు నువ్వు ఇంకా ఆయన కరుణను గుర్తెరగకపోతే ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు ఉన్నాడు. కనుక ఆయన యొక్క కరుణను మనము తెలుసుకొని ఇంత కరుణ కలిగిన దేవుని మనం ఏ విధముగా విడిచిపెట్టగలం? ఆయన ఏమంటున్నారు, నేను కరుణ కలిగిన వాళ్ళని కాబట్టి నేను మార్పు లేని దేవుడను కాబట్టి మీరు లయము కాలేదు. ఇప్పటివరకు మనము నిలిచి ఉన్నాము కనుక, మనము లయము కాలేదు కనుక అదంతా కూడా దేవుని యొక్క కరుణ కటాక్షమే అయ్యింది. ఆయన ఆ విధముగా కరుణ కలిగి ఉన్న కారణాన ఈ దినాన మనము నిలిచి ఉన్నాం. మరి ఆయనను మనము స్తుతించగలుగుతున్నామా? ఆయన కరికరాన్ని బట్టి, కృపను బట్టి ఆయన్ను ఆరాధించి మరి ఆయనను ఇంకా మనము ప్రేమించగలుగుతున్నామా? ఆయన ఇంకా మనకి కరుణ కలిగిన దేవుడు ఇంకేం చేస్తున్నాడు చూద్దాం. కీర్తనలు 65వ కీర్తన 11 నుండి 13 వచనాలను చదువుకుందాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నవి, పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నీయు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీయు గానం చేయుచున్నవి. ఆయన మరి నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనకి అనుగ్రహించబోయే దేవుడిగా ఉన్నాడు కదా. మరి మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. దేవుడు కరుణ కలవాడు కనుకే మరొక క్రొత్త సంవత్సరాన్ని నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మరి ఏదో విధంగా అందరూ జీవిస్తున్నారులే, అందరూ బ్రతుకుతున్నారు, అందరూ క్రొత్త సంవత్సరాన్ని చూస్తున్నారు, నేను కూడా చూస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఎంతోమందికి ఇప్పటికే తీర్పు తీర్చిన దేవుడుగా ఉన్నాడు. వారి క్రియలను బట్టి ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. అనేకుల్ని శిక్షిస్తూ ఉన్నారు, కానీ ఇంకా నీ మీద ఎందుకు కరుణ చూపిస్తున్నారు అని అంటే నువ్వు ఎప్పటికైనా మారతావు అనే దేవుని యొక్క ప్రేమయింది కనుక నీ దుర్మార్గతలోనే నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేక నువ్వెంత దుర్మార్గుడైనా సరే నీ మీద ఇంకా ఆయన కనికరము చూపుతూ నూతన సంవత్సరాన్ని నీకు దయా కిరీటముగా ఆయన ధరింపచేసేవాడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ అన్నీ కూడా సంతోషధ్వని చేస్తూ అన్నీ గానం చేస్తూ ఉన్నాయనంటే ఆయన మనకు అనుగ్రహించబోయే క్రొత్త సంవత్సరం. ఆ క్రొత్త సంవత్సరంలో ఇంకా దేవుని ప్రేమను ఎరిగి ఆయన కృపకు పాత్రలమే జీవించాలని, ఆయన కరుణకు పాత్రలమే జీవించాలైనా కోరుకునే దేవుడిగా అన్నాడు. ఇంకా ఆయన కరుణ కలిగి ఏం చేస్తున్నాడంటే మానపై తన కనుదృష్టిని నిలిపేవాడుగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మనము ఈ ప్రార్థన చేసుకునవలసిన వారం. మనం దేవుని యొక్క కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీద నిలిచి ఉండాలి అంటే ఆయన కరుణ మనకు అవసరమైంది కదా. ఒకవేళ ఆయనకి మన మీద కరుణ లేకపోతే, మన మీద దయ లేకపోతే, ఆయన కనులను మనం నుండి ఆయన త్రిప్పివేసుకుంటే మరి మనము ఆనందించే వారముగా ఉండము. మరి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద నిలిచేదిగా ఉంది. కారణం ఏంటంటే ఆయన కరుణ సంపన్నుడై ఉన్నాడు. ఆయన కరుణ గలవాడు కాబట్టి తన భక్తులను మరి ఆయన కునుకక నిద్రపోక రాత్రి పగళ్ళు ఆయన కాపాడుతున్నాడు అని అంటే ఏ అపాయము రాకుండా
మరి ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా, ఎటువంటి మరణ భయం నీకు లేకుండా, అనేకులైతే మరణ భయంతో ఎంతో బాధపడుతూ విలవిల్లాడుతున్న ఈ దినాల్లో నువ్వే భయము లేకుండా, చీకు చింత లేకుండా ఉన్నావంటే దేవుని యొక్క కరుణ, అదంతా కూడా ఆయన యొక్క కృప కరుణ ఉంది. కనుక ఆయనను మనము ఇంకా ఎంతగానో హత్తుకొని, ప్రభా నీ కరుణ ఈ సంవత్సరం అంతా నాపై చూపావు, రాబోయే సంవత్సరంలో కూడా నీ కరుణ నాపై చూపండి, నీకు పాత్రలుగా మేము జీవించడానికి సహాయం చేయండి అని ఈ దినాన మనం ప్రార్థించవలసిన వారముగా ఉన్నాము. నిర్గమకాండము 20 అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువుకుందాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఎన్ని తరముల వరకు అని రాయబడిందంటే 1000 తరముల వరకు. ఎవరిని? ఆయన ఆజ్ఞలను గైకుని వారిని. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు కనుక నీవు గైకుంటే నిన్ను 1000 తరాల వరకు ఆయన కరుణించే దేవుడు అన్నాడు. మరి వ్రాయబడినటువంటి వచనములు ఇవి ఎంత మాత్రము కూడా నిరర్ధకమైనవి కావు. మరి దైవ గ్రంథంలో రాయబడిన అన్ని మాటలు కూడా నెరవేరేవిగా ఉన్నాయి కదా. కనుక ఈ వాక్యాన్ని నీవు నమ్మితే ఆయన ఆజ్ఞలను మనము గైకొనవలసిన వారంగా ఉన్నాం. ఆయన ఆజ్ఞల్ని గైకొనుచు, ఆయన్ని ప్రేమించుచు, మరి ఆయన కట్టడల్లో విధుల్లో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని కరుణించి 1000 సంవత్సరాల వరకు ఆయన కనికరించే దేవుడిగా, తరతరాలు కూడా కృప చూపించే దేవుడిగా ఉన్నాడు. కనుక ఇంకనూ ఆయన మనల్ని కరుణించాలి అంటే మనం ఏం చేయాలో చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 30 అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను కొనిపోయిన వారికి కనికరం పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. ఆయన కరుణా కటాక్షములు కలిగిన వాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన ప్రసన్నుడగును. ఇక్కడ దేవుడు ఎంతో కరుణ గలవాడు కనుక మనమేం చేయాలి అని అంటే ఆయన వైపు తిరగాలి, ఆయనను మనము అనుసరించాలి. ఆయన వైపు తిరిగి ప్రభా మమ్మల్ని కరుణించు అని మనము అడగాలి. మనము అడగకోకుండా దేవుడు మనకి ఏమి కూడా ఇవ్వడు కదా. మరి నీవు ఆశ కలిగి ఉంటే నీ ఆశను తృప్తిపరుస్తాడు, నీ హృదయపు కోరికను ఆయన నెరవేరుస్తాడు. మరి నీవు ఆయనకు విముఖత కలిగి ఉంటే, నీవు ఆయనకు వ్యతిరేకంగా ఉంటే ఆయన ఎలాగ నీపై కరుణ చూపించగలడు? కనుక మనము ఎంతోమందిని ఆశ్రయిస్తూ ఉంటాం. ఈ లోకంలో అనేక మందిని మనము మరి ఆశ్రయిస్తూ వారి కొరకు ప్రాకులాడుతూ వారి కరుణ పొందాలని, వారి కృప పొందాలని అనేక మందిని మనము ఆశ్రయిస్తూ ఉంటాం. ఈ లోకంలో అనేకులను మరి మనము ఎంతో గౌరవిస్తూ సన్మానిస్తుంటాం. కానీ దేవుని నీవు గౌరవిస్తున్నావా? ఆయనను సన్మానించి ఆయన వాక్యాలను అంగీకరించి ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు నీవు ఆయన చేత కనికరించబడతావు. మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మనల్ని కనికరించే దేవుడిగా, మన ఎడల ప్రసన్నత కలిగిన దేవుడిగా ఉన్నాడు. కనుక ఈ దినాన్న నీవు అందరికంటే అధికముగా మరి దేవుని ప్రసన్నత చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటే నీవు ఈ దినాన్న దేవుని అడిగి, ప్రభా ఇప్పటి వరకు ఎంతోమందిని ఆశ్రయించాను కానీ ఏ ఉపయోగము కూడా నేను పొందలేకపోయాను. ఈ నూతన సంవత్సరంలో నిన్ను ఆశ్రయించి నీ కరుణకు కృపకు పాత్రలమయ్యేటటువంటి కృపను అనుగ్రహించండి అని మనం ఆయన్ను బ్రతిమాలు కొనవలసిన వారంగా ఉన్నాం. ఆ విధముగా ఆయన కరుణను కృపను మనం ఆశ్రయించకపోతే ఆయన మనల్ని ఏం చేస్తున్నారో చూద్దాం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకరి మీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారిని కరుణింపను, శిక్షింపకపోను, వారి ఎడల జాలిపడక నేను వారిని నశింపచేసేదను. ఈ మాటలు మన విషయమే దేవుడు పలుకున్నట్లు మనము ఆయనను ఆశ్రయించే వారంగా ఉన్నాం. ఒకవేళ మనం ఆయన ఎదుట విముఖత కలిగి ఉంటే దేవుని మనము మరి దూషించుచు ఆయనను ప్రసన్నం చేసుకోనకుండా ఆయన ఎడల విముఖత అనేది మనం ప్రదర్శిస్తే మరి ఆయన ఏం చేస్తానంటున్నాడు? మనల్ని కరుణించక శిక్షిస్తానని చెప్తున్నారు కదా. కాబట్టి దేవుని ఉగ్రతకు మనం పాత్రలం కాకుండా రాబోయే సంవత్సరంలో దేవా నీ యొక్క ఉగ్రతకు, నీ శిక్షకు నేను పాత్రుడను కాకుండా నీ వైపు తిరిగే భాగ్యాన్ని నాకు అనుగ్రహించండి. మరి నా మనస్సును, నా యొక్క తలంపులను, నా ఆలోచనలు, నా యొక్క సమస్తము కూడా, నా హృదయ ధ్యానము సమస్తము మరి నీ దృష్టికి అనుకూలమయ్యేటట్లు, నీ వైపు నేను తిరిగేటట్లు సహాయం చేయండి అని మనం ఆయన్ను ప్రార్థించవలసిన వారమైన. కనుకనే దావీదు భక్తుడు ఆయన ఎన్నో కీర్తనలు దేవా నన్ను కరుణింపుము, దేవా నన్ను కరుణింపుము అని మరి దేవుని బ్రతిమాలుకున్న వాడుకున్నాడు. ఆ రీతిగా మనం ఈ దినాన్న దేవుని బ్రతిమాలుకొని
ఆయన కరుణను సంపాదించుకొని మరి నూతన సంవత్సరంలో మనం ఆశీర్వాదములతో నింపబడదుముగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభా, గత కాలంలో నీ యొక్క కరుణ కృప మా ఎడల అత్యధికముగా ఉన్న కారణాన తండ్రి నాయన ఇంతవరకు మమ్మల్ని కాపాడిన దేవుడిగా ఉన్నాం. నేను అనేకులు నశించినప్పటికీ ప్రభా నాయన మా యొక్క గుడారంలో ప్రభా ఏ తెగులు లేకుండా మా యొక్క కుటుంబాలను మమ్మల్ని అందరినీ తండ్రి కాపాడి సజీవులనుగా ఉంచి తండ్రి నూతన సంవత్సరమైన దయా కిరీటాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించిన దేవానికి వందనాలు తండ్రి. ప్రభా, నీ మేలులను బట్టి నిన్ను స్తుతించున్నాము తండ్రి నాయన. ఇక ముందును ప్రభా నీ కరుణకు కృపకు పాత్రలమైనట్లు ప్రభా ప్రతి బిడ్డను నీ వైపు త్రిప్పుకునమని ప్రభా నాయన. ప్రతి ఒక్క బిడ్డ, విని చిన్న బిడ్డ ప్రభా నీ వైపు తిరుగుటకు సహాయం చేయండి తండ్రి. అప్పుడు నీవు ప్రభా ప్రసన్నుడవై ప్రభా కనికరించే దేవుడిగా ఉన్నావు. అటువంటి నీ యొక్క కనికరాన్ని మేమందరము పొందినట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున బ్రతిమాలడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మా బంధుజనులు, మా తల్లిదండ్రులు, మా ప్రియులు నశించుట. మా బంధుజనులు, మా తల్లిదండ్రులు, మా ప్రియులు నశించుట. చూచి సహింపాక కన్నీటితో చేయి నాదీనా మనవి వినుమా. చూచి సహింపాక కన్నీటితో చేయి నాదీనా మనవి వినుమా. కరుణించుము మా యేసువా, కనికరమందైశ్వర్యుడా. ప్రేమవల్లు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. ప్రేమవల్లు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా.